వెల్కమ్ బ్యాక్. విశాఖ రైల్వే జోన్ కంటి తుడుపు చర్యనా? ఈ జోన్ ప్రజల ఆకాంక్షలకు ఏమాత్రం అనుగుణంగా లేదా? ఓ చేత్తో జోన్ ఇచ్చినట్లే ఇచ్చి కీలకమైన వాల్తేరు డివిజన్ను తద్వారా ఏపీ ప్రజలను ముంచేసిందా? ఈ అన్ని ప్రశ్నలకు అవునన్న సమాధానమే వస్తోంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తున్నట్లు చేసిన ప్రకటన కొంత ఆనందాన్ని కలిగించినా ఆ ప్రకటన వెనుక ఉన్న అసలు కుట్ర తెలిసి ఏపీ ప్రజలు రగిలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలను కొనసాగించి తీరుతామని ప్రకటిస్తున్నారు. ఏపీకి నరేంద్ర మోదీ సరికొత్త ద్రోహం. జోన్ మాటున వాల్తేరు డివిజన్ మటుమాయం. కీలక కేకేకేఆర్ లైన్లు ఏపీకి దూరం. వాల్తేరు చీలికతో ఏపీకి దక్కేది శూన్యం. ఏపీ ప్రజలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం వంచన మరోసారి బయటపడింది. విశాఖ రైల్వే జోన్ ప్రకటన ద్వారా రాష్ట్రానికి ఎనలేని మేలు చేశామని గొప్పలు చెప్పుకుంటోన్న కమలనాథులు దీని వెనుక కుట్రను మాత్రం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ ప్రజల దశాబ్దాల కల నెరవేరి విశాఖ రైల్వే జోన్ వచ్చింది. అయితే చారిత్రక వాల్తేరు డివిజన్ కనుమరుగైపోయింది. అదో వేదన అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని ఈ వాల్తేరు డివిజన్ను రెండుగా విభజించి మెజారిటీ షేర్ను రాయగఢ్ జోన్కు, నామమాత్రపు ఆదాయాన్ని విశాఖ జోన్కు కేటాయించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేకి వాల్తేరు డివిజనే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటూ వస్తోంది. దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని సమకూర్చిపెట్టే జోన్లలో ఇది 3వ స్థానంలో ఉంది. వాల్తేరు డివిజన్ను విభజించిన తీరు ఆక్షేపణీయంగా ఉంది. సరకు రవాణా ఆదాయం రాయగఢ్ డివిజన్కు, ప్రయాణికుల రవాణా ఆదాయం విశాఖ జోన్కు వచ్చేలా దీన్ని విభజించినట్లు వార్తలు వస్తున్నాయి. వాల్తేరు డివిజన్ ఆదాయ వివరాలు పరిశీలిస్తే 2014-15 ఆర్థిక సంవత్సరంలో 6,653 కోట్ల ఆదాయాన్ని సముపార్జించింది. ఇందులో 6,159 కోట్లు సరకు రవాణా ద్వారానే వచ్చాయి. అంటే ప్రయాణికుల రవాణా ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 433 కోట్లు మాత్రమే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం విశాఖ రైల్వే జోన్ ఆదాయం మొక్కుబడిగా 500 కోట్లు మాత్రమే అన్నది వాస్తవం. వాల్తేరు డివిజన్ను ఏపీకి కేటాయిస్తే ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్వీర్యమైపోతుందని ఒడిశా అభ్యంతరం పెడుతూ వచ్చింది. ప్రస్తుతం వాల్తేరు డివిజన్లో భాగంగా ఉన్న జగదల్పూర్, కిరండోల్, కోరాపుట్, నవరంగ్పూర్ ప్రాంతాలను విడదీసి తాము 3 ఏళ్లుగా అడుగుతోన్న రూర్కెలా, జైపూర్, రాయగఢ డివిజన్లుగా ఏర్పాటు చేయాలని ఒడిశా డిమాండ్ చేస్తూ వచ్చింది. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ప్రభుత్వం ఒడిశా వైపే మొగ్గు చూపుతూ వచ్చింది. నిజానికి విశాఖ పోర్టు ట్రస్ట్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ తదితర సంస్థల నుంచే ప్రధానంగా ఆదాయం సమకూరుతోంది. అయితే ఇకపై ఇక్కడి ఆదాయం మొత్తం రాయగఢ్ జోన్కు తరలిపోతుందన్నమాట. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఈరోజు ప్రకటించిన సౌత్ కోస్టల్ రైల్వే జోను ఉత్తరాంధ్రను త్రిశంకు స్వర్గంలో పడేసింది. రైల్వే జోన్లో వాల్టర్ డివిజన్ కంప్లీట్గా రద్దు చేశారు. వాల్టర్ డివిజన్ 1105 కిలోమీటర్లో 90% రాయగఢ డివిజన్లో విలీనం చేసి మిగిలిన 10% ఏదైతే ఉందో అది విశాఖపట్నం సిటీని విశాఖపట్నం కేంద్రంగా ఉంచి విజయవాడ, గుంటూరు, గుంతకల్ 3 డివిజన్లతో రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అసలు రైల్వే జోన్ అంశం చేరడానికి కారణం ఉత్తరాంధ్ర ప్రజల ఉద్యమాలే. ఇక్కడ కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని మొట్టమొదట రాష్ట్రంలో ఉద్యమం మొదలైంది ఉత్తరాంధ్రలో. ఉత్తరాంధ్ర ఎవరైతే ఉద్యమం చేశారో ఆ ప్రజలకే ఇప్పుడు ఈ కొత్త రైల్వే జోన్లో అన్యాయం జరిగింది. అంటే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు విశాఖపట్నంలో కొంత భాగం శాశ్వతంగా అన్యాయానికి గురైపోతున్నాయి. ఈ ప్రజల ఆశలు, ఆకాంక్షలు శాశ్వతంగా సమాధి కాబోతున్నాయి. అంటే ఇప్పటివరకు రైల్వే మంత్రి ఓఎస్డీని నియమించలేదు, కేవలం రైల్వే జోన్ ప్రకటించారు. కాబట్టి మరొకసారి రీకన్సిడర్ చేసి మొత్తం వాల్టర్ డివిజన్ని యాజ్ ఇట్ ఈస్గా కొత్త రైల్వే జోన్లోనే పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
నిజానికి గతంలో ఆగ్నేయ రైల్వేలో భాగంగా ఉన్న వాల్తేరు డివిజన్ను 2003లో విడదీసి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ కేంద్రంగా తూర్పు కోస్తా రైల్వేని ఏర్పాటు చేశారు. ఒడిశాలోని ఖుర్దా రోడ్తో పాటు ఏపీలోని వాల్తేరు, సంబల్పూర్ డివిజన్లతో కలిపి జోన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాల్తేరు డివిజన్ను రెండుగా విభజించి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్లో, మరో భాగాన్ని ఒడిశాలోని రాయగఢ డివిజన్లో కలిపేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల చారిత్రక వాల్తేరు డివిజన్ కాలగర్భంలో కలిసిపోనుంది. అంతేకాదు, వాల్తేరు డివిజన్ ద్వారా ఏపీకి రావాల్సిన ప్రయోజనాలన్నిటినీ కాలరాస్తోంది. దీనిపై ఏపీ ప్రజల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రేపొద్దున శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తిరగమనండి. వాళ్ళు తిరగడానికి వాళ్ళ దగ్గర ఏముందండి? ఏ రాష్ట్రానికి ఏం చేశారు? రేపు పొద్దున మాత్రం చాలా గట్టిగా తీవ్రమైన ఈ ఇష్యూ మాత్రం ఉంటుందండి. చాలా గట్టిగా ఉంటుంది. మేము కొనసాగిస్తాం. రేపు రండి, మేము కొనసాగిస్తాం. విశాఖ రైల్వే జోన్ ప్రకటన వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్రను నిరసిస్తూ హోదా సాధన సమితి నాయకులు బుధవారం నుంచి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. మొత్తానికి ఎన్నికల్లో ప్రయోజనాలే లక్ష్యంగా ఇచ్చారే తప్ప ఏపీ అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదన్నది తేటతెల్లమవుతోంది.